ప్రియులారా, మరి మొట్టమొదటిగా మనకి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి రెండు చేతులు తీసుకోవడం చెప్తాం. గట్టిగా చెప్పండి. రెండవదిగా ఈరోజు ఒక విచిత్రమైనటువంటి మనందరికీ బాధాకరమైన విషయం, తోటి సేవకులు ప్రవీణ్ పగడాల ప్రవీణ్ గారు నిన్న దినాన మరి ప్రభువునందు నిద్రించారు. అది యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు, కొంతమంది అది చంపేస్తారు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఆయన గురుండి, ఆయన కుటుంబం గురుండి, ఆయన పరిచర్య గురుండి మన అందరము ప్రార్థన చేయవలసిన వారిని ఉన్నాం. ఏది ఏమైనా రాబోయే దినముల్లో కఠినమైన పరిస్థితులే క్రైస్తవులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మన దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. అలాగని మనం ఎవరి మీద కంగారు పడకూడదు, తొందరపడకూడదు. సమస్య వచ్చిందని ఎవరిని మనం నిందించకూడదు, మనం ఏనవ్వకూడదు, మనం కంగారు పడకూడదు. సమస్య వస్తుంది. దేవునిలో బలముగా ఉండే వ్యక్తి ఒకరెవరైనా చనిపోతే ప్రపంచానికి ఇంకా బహుగా సువార్త ప్రకటిస్తారు. ఇది సత్యం, ఇది సత్యం. ఎందుకంటే అలనాడి ఆది అపోస్తుల సంఘాలలో, ఆది అపోస్తుల కాలంలో దేవుని కొరకు ఎవరైతే బలముగా పనిచేశారో వారిని హతసాక్షులుగా మార్చారు. హతసాక్షులుగా మార్చినప్పుడు వారు చెప్పే మాట ఒకటే, మేము బ్రతుకున్నప్పుడు చేయలేని సేవ మేము చనిపోయిన తర్వాత అధికమైన సేవ చేస్తాం. నిజం. నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తవుడు బ్రతుకున్నప్పుడు అంత సేవ చేయలేదు. అలాగని చచ్చిపోమని నేను చెప్పట్లేదు. అలాగని మనము ఏదో ఇతరులను తిట్టేసుకొని చచ్చిపోమని నేను చెప్పట్లేదు. దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, దేవునికి ఇష్టమైన బ్రతుకుతూ, దేవుని కొరకు ఒకవేళ నువ్వు హతసాక్షి అయితే నీ బట్టి బ్రతుకున్న దినములు ఎంతమంది అయితే రక్షింపబడ్డారో ఆ చనిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువగా రక్షించబడ్డారు. ఇది సత్యం. ఎందుకంటే ప్రవీణ్ గారు చాలా మంచి వక్త, మంచి దైవ సేవకులు. దేవుని వాక్యాన్ని అంటే ఎలాంటి వారికైనా సమాధానం చెప్పగల శక్తి ఉన్నటువంటి వక్త అన్నమాట. అందరూ ప్రసంగం చేస్తారు. ఎలాంటి వారికైనా అంటే ఏదో మాటల ద్వారా, తిట్ల ద్వారా కాదు, కానీ వాక్యం ద్వారా దేవుడు ఇలా ఉంటాడు అని చూపించగల, చెప్పగల శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ప్రవీణ్ గారు. కాబట్టి ఆయన బట్టి ఒక విధంగా బాధ ఉంది, ఒక విధంగా దేవుని సేవకుడు దేవుని దగ్గరికి వెళ్ళాడని ఆనందం ఉంది, సంతోషం. ఏది ఏమైనా ఆ కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఆ కుటుంబానికి మన సంఘం తరపున, మనందరి తరపున అండి దేవుడు వారికి తోడై ఉండును గాకని మనందరం మన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మరొకసారి మీకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బహుభయంకరమైన పరిస్థితి ఏంటంటే అపవాది యొక్క టార్గెట్ ఎవరంటే సేవకులే, క్రైస్తవులు కాదు, సేవకులు.
ఎందుకంటే ఒక్క సేవకుడు కిందన రాలిపోతే కొన్ని వేల మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఒక్క సేవకుడు కిందన రాలేడు అనుకోండి, కొన్ని వేల మంది వెళ్తారు. కాబట్టి వాడు టార్గెట్ ఏంటంటే ఒక్కొక్కరిని చంపుకున్నా కంటే ఒక్కడినే చంపేస్తే ఎంతమంది చనిపోతారు? వేల మంది చచ్చిపోతారు. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతారు ఆత్మీయంగా. ఒక కాపరి సంఘంలో తప్పిపోయాడు అనుకోండి, ఆ సంఘం ఏమైపోద్ది? చల్లా చెదరైపోద్ది. కాబట్టి వాడి టార్గెట్ ఎవరి మీద అంటే క్రైస్తవుల మీద కాదు, కానీ సేవకుల మీద. కాబట్టి పరిచర్య చేస్తున్న సేవకుల కొరకు మీరు ప్రతిదినము ప్రార్థన చేయండి. ఎందుకంటే మనుషులు కాని శత్రువులు. మీరు ఒక్కడు మాత్రం గమనించాలి, మన శత్రువులు మనుషులు కాదు. మన శత్రువు ఎవరంటే అపవాది. అపవాదితో మనం జయించాలంటే మనకి దేవుడి దగ్గర ఉన్న శక్తి మనందరికీ కావాలి. మనుషులతో పోరాటం కాదు. మనుషులతో పోరాటం అయితే ఏమంది? 6-4 కొడతలు, మనం 2 కొడతాం. దెబ్బలాట పెద్ద విచిత్రం కాదు. దెబ్బలాట పెద్ద విచిత్రం కాదండి. అందరూ బయలుదేరితే వాళ్ళు కొంతమంది వస్తారు, వీళ్ళు కొంతమంది వెళ్తారు, కొట్టుకుంటారు. ఎవరికి బలం ఉంటే ఆవిడ బయటికి వస్తాడు. కానీ మనము దెబ్బలాడవలసింది ఎవరితో అంటే మనుషులతో కాదు, కానీ కనబడని వాయు సంబంధమైనటువంటి సీక్రెట్ శక్తులతో. నిజం. ఆ సీక్రెట్ శక్తులతో మనం దెబ్బలాడాలంటే, పోరాడాలంటే మనకు బలం ఉండాలి. వాటితో పోరాటం అంటే కనబడకుండా మనల్ని ఏం చేస్తుంటాయి? కొడుతుంటాయి. అపవాది క్రియలు ఎలాగుంటాయంటే, కనబడిన వ్యక్తి తిట్టాడంటే ఏదో సమాధానం చెప్పొచ్చు, లేకపోతే ఆ పక్కనున్నాడు ఎవడైనా అడుగుతాడు. లేదు, కనబడకుండా చేసేవి అవి మనకు కనబడవు. కాబట్టి ఆ కనబడకుండా జరిగేవి తెలియాలంటే మనం నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి మనందరి మీద ఆవరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొకసారి మీ కుటుంబంలో ప్రవీణ్ గారికి కొరకు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేరట మీకు కోరుతున్నాను. ఎవరైనా దేవుని సేవకుడు కదా, ఖచ్చితంగా సేవకుడు కొరకు ఏం చేయండి? జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు ఒక సంఘం నుండి పోతే ఆ సంఘానికి తండ్రి లేని ఇల్లు లాంటిది. తండ్రి లేని ఇల్లు లాంటిది. తండ్రి లేని ఇల్లు ఎలా ఉంటుందో సేవకుడు లేని సంఘం కూడా అలాగే ఉంటుంది. నిజం. తండ్రి లేని ఇంటి ఎంత బాధో సేవకుడు లేని సంఘము కూడా అంచేతనే. సంఘానికి ఖచ్చితంగా సేవకుడు ఉండాలి. అది చిన్నదవని పెద్దదవని. కాబట్టి సేవకుల కొరకు, సంఘాల కొరకు మేము ఈ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. రైట్. కాబట్టి మీరు ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరి జోలికి వస్తే మీరు ఊరుకోకండి. ఇది చేయండి. ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరైనా మీ జోలికి వస్తే ఊరుకోకండి. ఎందుకంటే సర్వోన్నతమైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఎవరిని విమర్శించకండి, ఎవరితో గొడవ పడకండి, ఎవరిని ఇలాగాని మీ దేవుడు అది లేకపోతే మీరు ఎలాగా అని ఎక్కడ నోరు తెరిచి అనకండి. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదు మీరు పరిస్థితిలో ఉన్నప్పుడు మీ మీదకి ఎవరైనా అటాక్ చేస్తే అప్పుడు మాత్రం మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మనం క్రైస్తవులు కదండి అనుకోకండి. దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. తప్పకుండా మన వల్ల చేతనవ్వకపోతే మన పక్షం ఉన్న దేవుడు కార్యం చేస్తాడు. మన వల్ల చేతనవదు, కానీ మన పక్కన ఉన్న దేవుడు మన పక్షాన అద్భుతం చేస్తాడు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మా పాస్టర్ గారు చెప్పారు, కాబట్టి మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరేమన్నా అనుకోరు కాదు. ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా అనవసరంగా మీ మీదకి వస్తే
మీరు ఊరుకోకండి. ఏం చేయాలా? ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నిలబడు, పోరాడు, అప్పుడు గెలుపు నీదే. నిలబడు, పోరాడు, గెలుపు నీదే. నిలబడకుండా పారిపోకూడదు. సమస్య వచ్చిందని పారిపోకూడదు. బాధ వచ్చిందని పారిపోకూడదు. వేదన వచ్చిందని పారిపోకూడదు. నీ శక్తికి వంచన లేకుండా పోరాడు. శక్తి వంచన లేకుండా పోరాడు. అప్పుడు విజయం నీదే. ఉపవాసం కూడా పోరాటం. ఉపవాసం అంటే ఏంటి? పోరాటం. ఉపవాస ప్రార్థన పోరాటం. నిజం కదా? తిండి లేకుండా, నీరు లేకుండా ఫాస్టింగ్ చేయాలంటే పోరాటం అది. ఎందుకంటే బాగా రోజు తాగిన వాళ్ళము, రోజు ఇంతేసి ఏంటి 4 పూట్ల 5 పూట్ల అవసరమైతే 6 పూట్లు తిన్నవాళ్ళము. ఇప్పుడు తిండి మానేసి రోజు ఈ పూటకి హ్యాపీగా కడుపు నిండా కొంచెం కొండ బరువు గుండుకెక్కి దిండికెక్కి ఉన్నోళ్ళము, హాయిగా విశ్రాంతి తీసుకున్నోళ్ళము ఇప్పుడు మందిరంలోకి రావాలంటే పోరాటమే కదా. మీకు ఉందో లేదో తెలియదు, కానీ నాకు నిజంగా బైబిల్ చదివినప్పుడు తెలిసింది ఇది ఒక పోరాటం. ఉపవాస ప్రార్థన పోరాటం. చెప్పండి అక్క, నిజమే కదా? శుభ్రంగా 11 గంటల వరకు 1 గంట వరకు ఆ పని ఈ పని మొత్తం ఇంట్లో పని అంతా చేసుకొని నడుము పడిపోద్ది. ఆ టైంలో కొంచెం ఏదో కడుపులో గెంజి చేసుకొని చల్లగా దిండి పెట్టుకొని ఏం చేయాలా? ఆ ఫ్యాన్ వేసుకొని, ఆ ఎదురుగా టీవీ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని, తల కింద దిండు ఉండాల, ఇంట్లో ఫ్యాన్ ఉండాల, ఎదురుగా టీవీ ఉండాల కదా. కడుపులోకి చల్లగా వెళ్ళిపోవాలా. అప్పుడు ఎలాగుంటుందండి? అంత హాయిగా బ్రతుకు ఈ ఎండలో కూర్చోబెట్టాడు పాస్టర్కి. ఏమైనా కొంచెమైనా కనికరం ఉందండి ఆయనకి? ఇది గొప్ప పోరాటం కదా. నిజం, గొప్ప పోరాటం. ఉపవాసం అంటే పోరాటం. ఏంటా పోరాటము? ఒక 3 విషయాలు చెప్తాను. మనం ఎవరితో పోరాడాలి? మొదట మనం ఎవరితో పోరాడాలి? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. గట్టిగా చదవమా. నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లును నేను మీకు ఏ బాధ కలగజేయకుండానట్లు అన్య దేవతలను మాని మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం నాతో మాతో అందరితో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తాలి. రైట్. ఇష్టమున్న వాళ్ళు కష్టంగా వినండి, కష్టమున్న వాళ్ళు ఇష్టంగా వినండి. ఇష్టమున్న వాళ్ళు ఇష్టంగా వినండి, కష్టమున్న వాళ్ళు ఇష్టంగా వినండి. కష్టమున్న వాళ్ళు కూడా ఇష్టంగానేనండి, ఇష్టమున్న వాళ్ళు కూడా కష్టంగా వింటారా? ఇష్టంగా వినండి. ఇష్టమున్న వాళ్ళు ఎలాగ కష్టంగా వినరు, వాళ్ళు ఇష్టంగానే వింటారు. కష్టమున్న వాళ్ళు కొంచెం ఇష్టంగా వినండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాం. మొదట మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. 1 చూడండి. నీ చేతి పనుల వల్ల దేవుడు కోపం రాకూడదు. అమ్మ, నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవుడు కొన్నిసార్లు ఏమవుతాడట?
కోపం అవుతుంటాడు మన చేతి పనుల వల్ల. మనం చేసే పనులు దేవునికి కోపం పుట్టించకూడదు. మనం చేసే పని అంతా దేవునికి ఏమవుతుంది? వ్యతిరేకమైన పనులే చేస్తున్నాం మనం చేతి ద్వారా. చేతి ద్వారా నేను ఏం వ్యతిరేకమైన పనులు చేస్తున్నానంటే, చేతి ద్వారా చేసేది ఏంటో తెలుసా? నమస్కారం. దేవునికి ఒక్కడికే మొక్కాలి, కానీ మిగతా వాళ్ళకి నువ్వు మొక్కుతున్నావు ఏంటి? ఇంట్లో ఫోటో ఉంటే ఆ ఫోటోకి మొక్కుతున్నావు, మీ అమ్మ నాన్న మీ తాత ఫోటో ఉంటే తాతకు మొక్కుతున్నావు, బామ్మ ఉంటే బామ్మకు మొక్కుతున్నావు, తెల్లవారులు వేసి ఆ ఫోటోలతో మొక్కేసరికి నీకు సరిపోతుంది. దాన్ని బట్టి దేవుడు కోపము. దేవుడు కోపము. చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా? యేసుప్రభు ఫోటో పెట్టి దానికి దండేసేస్తారు, వాళ్ళ అమ్మమ్మ ఫోటో పెట్టి కూడా దండేసేస్తారు. లేచిన వెంటనే ఆ ఫోటోలన్నీ చూసి ఏం చేయాలా? ఈ చేతి పనులు బట్టి దేవునికి కోపం రాకూడదు. అక్క, నీ చేతి పనులు బట్టి దేవుడి కోపం. మనం ఎంతమంది రప్పిస్తున్నాము? చేతి పనులు బట్టి. కొంతమంది ఇంకొక విషయం తెలుసా? ఇంకొక విషయం, దేవుడి కోపం ఎక్కడ వస్తుంది తెలుసా? దేవుడి కోపం ఇంకొక విషయం చెప్పనా అందరికి? లేచిన వెంటనే ఈయన చేతికి ఇల్లు ముద్దు పెట్టుకోండి. ఏంటి పెద్ద ఏంటి రేఖలు మార్చేసేది లాగా, ప్రపంచాన్ని మార్చేసేయి అంటారు చూడు. ఇప్పుడే సృష్టిని తయారు చేసింది ఆ చెయ్య. ఈయన చేతికి ఇంకొకరు ఎవరో తెలుసా? అలా ఆయన వెళ్తుంటే ఇవన్నిటి బట్టి ఎవరికి కోపమాట? నీ ఆయన్ని నిన్ను సజీవం గుంచింది ఎవరమ్మా? నేను. మరి నీ మోకం చూస్తాడు బాగుపడిపోతుందా? రాయ ఎదురుగా అలాగే ఇంట్లోనే ఉంటావు. ఈవిడు కూడా నేను రాకుండా వెళ్ళకు మామా, మాయా నేను రాకుండా వెళ్ళకు, అసలు అప్పుడు బ్రష్ చేయదు ఏంటి వీళ్ళగాని వీళ్ళకి అనాలట. నిజంగా నీ ప్రేమ మంచిదే, కాదని అంటలేదు, ఆ ప్రేమ వద్దంటలేదు, కానీ ఆ దేవుడికి కోపం. ఇలాంటి సెంటిమెంట్లు దేవునికి ఏంటట? కోపము. నీ చేతి పనులు బట్టి నాకేమొస్తుంది? కోపము. నీ చేతి పనులు ఇవన్నీ ఎవరు తయారు చేసినవి? మనం తయారు చేసుకున్న పనులు. దేవుడి చేతి పనులు బట్టి ఆనందించు, దేవుడి సృష్టిని బట్టి ఆనందించు. దేవుడు నీకు ఇచ్చాడు. తెల్లవారులేసి ఆ సృష్టికర్త నువ్వు చూడగలిగితే అని ఆనందం. ఒకటి, నీ చేతి పనిని బట్టి కోపం మొదలాలి. చూసారా, నీ చేతి పనిని బట్టి ఏమవుతుందట? దేవుడు బాధలు కలగజేస్తాడు. మీ చేతి పనిని బట్టి నాకు కోపం పుట్టించారు. మీరు చేస్తున్న పనే నాకు కోపం అమ్మా, అక్క, మీరు చేస్తున్న పనే నాకు కోపం. నా కోపాన్ని బట్టి మీకేమొస్తుంది? దేవుడికి కోపం వస్తే మనకేంటండి? బాధలే. ఎప్పుడైనా అమ్మ కోపం వచ్చిందనుకో అట్లా లేచిపోతాయి లేదా? గట్టిగా చెప్పండి, అనుభవించిన వాళ్ళు బాగా తెలుస్తుంది. అమ్మ కోపం వచ్చినట్టు ఎవరైనా ప్రవర్తించారా చిన్నప్పుడు? ఇప్పుడు మిమ్మల్ని ఏం కొడతారు చెప్పండి? వాళ్ళంతటోళ్ళు అయిపోతే మీరు వాళ్ళనే కొడతారు. మీరు చిన్నప్పుడు అమ్మకి ఏదైనా కోపం రెప్పితే ఏం చేస్తుందమ్మా? పడిపోద్ది అంతే, అత్త లెగిసిపోద్ది. అలా లెగిసిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. తల్లిదండ్రుల ద్వారా శిక్షించబడిన వాడే గొప్పవాడు అవుతాడు. తల్లిదండ్రుల ద్వారా శిక్ష లేనివాడు ఆడు గొప్పవాడు అవ్వలేడు. తల్లిదండ్రుల ద్వారా శిక్ష అనుభవించాలి అంటే రోజు పాపం చేయాలని కాదు, కోపం రప్పించాలని కాదు, తల్లిదండ్రుల శిక్షలో పెరగాలి. రైట్? ఆ దేవుని కోపం రప్పించడం బట్టి మన ఇంటి మీదకి ఏమొస్తుందట? బాధలు వస్తాయట. బాధలు ఎందుకయ్యా నాకు వస్తున్నాయంటే నేను దేవునికి ఏం చేస్తున్నాను? గట్టిగా చెప్పాలా? ఎప్పుడు రోజు వీళ్ళకి అనుకో. నా బాధల కారణం ఏంటంటే నేను ఎంత నీతిగా నడిచినా నాకు అన్ని బాధలు అంటున్నావు నువ్వు. అలాగనక నిజంగా నువ్వు నీతిగా నడుస్తున్నావు కాదని అంటే, కానీ ఒకటి అనుకో,
నేను దేవునికి ఏదో కోపము తెప్పించిన పని నా ఇంట్లో చేస్తున్నాను, నా కుటుంబంలో చేస్తున్నాను, నా జీవితంలో చేస్తున్నాను, నా బ్రతుకులో దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నాను అని చెప్పని నా ఇంటి మీద ఆయన కోపము రగులుకుంటుంది. ఆ బాధ నుండి అని చెప్పిన అక్కడ ఆ బాధ నుండి పోవాలంటే అక్కడ చెప్తున్నాడు, ఒకటి తెలుసుకోండి, అన్యులు చేసినట్టు మీరు చేయకండి. ఒకటి, దేవుడికి బాధ, మీ ఇంట్లో బాధలకు కారణం ఏంటి? అన్య ఆచారాలు. అన్యులు ఎవరు? మనమే. నిజం తెలుసా? యూదులు మాత్రమే ఇశ్రాయేలు మాత్రమే దేవుని పిల్లలు, మిగతా వాళ్ళంతా అన్యులే. ఈ రోజు యేసే నమ్ముకున్నాం కాబట్టి అందులో మనం చేర్చబడ్డాం. ఆ ఒలివ చెట్టు ఏంటి? ఫలాలు ఇవ్వలేదు కాబట్టి ఈ కొండ మీద ఉన్న ఒలివ చెట్టుని తీసుకెళ్లి ఫలింపజేశాడు దేవుడు. అసలు నిజంగా అయితే ఆళ్ళు వారసులు, ఆళ్ళు దాన్ని తృణీకరించారు కాబట్టి ఆ ధన్యత ఈరోజు మనకు వచ్చింది. కాబట్టి మనమందరం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళము? అన్యులమని అని చెప్పి మనకు మరీ ముఖ్యంగా చెప్తున్నాడు తల్లి మరీ ముఖ్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే అందులో నుండి వచ్చావు కదా, కొంచెం ఎంత ఏపిన ఆ మనసు నీకు ఉంటది కదా. ఉంటదా చెప్పండి, గట్టిగా చెప్పండి. అది ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నీ ఇంటి మీద నా కోపం ఎందుకో తెలుసా? నువ్వు అందులో నుండి వచ్చావు నాకు తెలుసు, కానీ అవి నీకు ఉండకూడదు. అన్ని ఆచారాలు కొంచెం అవ్వాలండి. ఎందుకంటే అందరూ పుట్టిన దగ్గర నుండి అక్కడ ఉన్నాం కదండి. పుట్టిన దగ్గర నుండి అదే బుద్ధులు మనకు అద్దాయి కదండి. పుట్టిన దగ్గర నుండి నరాల్లో చూసినా ఎంత మర్చిపోతామన్నా? ఇంక గట్టిగా చెప్పండి, ఎంత మర్చిపోతామన్నా? మర్చిపోలేం కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ ఆచారాలు చేయకు. ఆ ఆచారాలు దాన్ని బట్టి నాకేమొస్తుంది? కోపం. విడిచిపెట్టు. ఒకవేళ తల్లి ఈరోజు నీ ఇంటి మీద సమస్య అంతా పోవాలంటే ఫస్ట్ నువ్వు అన్య ఆచారాలు కొన్ని చేస్తున్నావు. ఆ ఆచారాలు వదిలే. ఆచారాలు చేస్తే అర్థం ఏంటంటే నువ్వు మరలా మొదటి దానివే. ఇప్పుడు యేసుక్రీస్తు దానవు కాదు. ఆచారాలు వదిలి అంటే శిఖను చూడడం, ఇలా ముద్దు పెట్టుకోవడం, ఎవరైనా తుమ్మితే లోపలికి రాకపోవడం. ఏంటి కొంచెం ఆవిడ జబ్బు వచ్చింది, జలుబు చేసింది, ఇప్పుడే తుమ్మాలా చేయడది, నీ కొరకు ఏమైనా తుమ్ముతో దానికి చూసి. ఇలాంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కావాలని పక్కన ఉన్న వాళ్ళు తుమ్ముతూ ఉంటారండి. నిజం, కొంతమందికి సెంటిమెంట్లు ఎక్కువ కదా. మీరు నిజం చెప్పండి, మీలో ఎంతమందికి సెంటిమెంట్లు లేవు? సెంటిమెంట్లు లేవా? నేను కొన్ని చెప్తాను, ఉన్నాయో లేవో చూసుకోండి. నేను కొన్ని మీకు చెప్తాను, అవి ఉన్నాయో లేవో చూసుకోండి. నిజానికి మన అందరం అక్కడి నుండి వచ్చాం కాబట్టి మనకు అక్కడక్కడ ఉంటాయండి. ఎంత ఎలుగుబంటితోళ్ళు ఎన్నాళ్ళు ఉతికినా, గట్టిగా చెప్పాలా, ఎలుగుబంటితోళ్ళు ఎన్ని సర్ఫెక్సల్ వేసి ఉతకండి, ఎన్ని టైడ్ ప్యాకెట్లు వేయండి, ఎన్ని ఏరియల్ ప్యాకెట్లు వేయండి, నలుపే గాని ఉడకకే ఓ ఉల్లిపోయా, నువ్వెంత ఉడికినా. చిన్నప్పుడు బాగా చెప్పేవారు పద్యాలు. ఉడకకే ఓ సెంటకాయ, నువ్వెంత ఉడికినా. అలాగే కదా, మనం ఎంత క్రైస్తవం అయిపోయినా ఎక్కడో ఒక దగ్గర చిన్నది ఉండిపోతుంటది కదా. చాలా మంది ఆచారాలు ఏంటో తెలుసా? మనందరూ తెలుసు కదండి, కొంచెం ఎక్కువ నొస్తుంటే దారపు రొయ్యలు ఇలా తీసి నవిలి ఏం చేస్తుంటారు, ఇలా పెడతారు కదా. ఎక్కుళ్ళు వస్తాయి. ఎక్కుళ్ళు ఎందుకు వస్తాయి? ఇక్కడ 2 నాళాలు ఉంటాయి మనకి. ఒకటి వాయునాళం, రెండవది ఆహార నాళం. ఈ 2 ఉంటాయి. ఈ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఏం చేస్తుంటారంటే దీనిలో కలవలసింది 2 ఇక్కడ ఇలా హోల్ ఉంటుంది. ఈ హోల్ మీద ఒక క్యాప్ ఉంటుంది అనమాట.
ఈ ఆహార నాళానికి, ఈ వాయునాళానికి, అంటే పీల్చుకున్న గాలి వెళ్ళేదని. ఈ రెండింటి క్యాప్లు ఉంటాయి. ఇవి ఎప్పుడు ఇలాగ ఆడుతుంటాయి అనమాట, టకాటక, లేకపోతే అన్ని వెళ్ళిపోతుంటే ఇలా ఆడుతుంటాయి. ఆడుతున్నప్పుడు ఈ నాలంటాడు ఉంటాడు కదా, నీలాంటి కావాలి, నాలంటాడు కొంచెం కక్కుర్తికి ఏం చేస్తుంటాడు, తినేస్తుంటాడు, అక్కడ మాట్లాడేస్తుంటాడు, ఒక నీళ్ళు తాగేస్తుంటాడు, ఇలా ముద్దలు పెట్టేస్తుంటాడు, అందరితో మాట్లాడుతుంటాడు. ఈ మధ్యన అది ఏం చేస్తుందంటే ఈ గొట్టంలో కలవలసింది ఆ గొట్టంలో పడిపోతుంది. ఏదో పడేటప్పుడు ఏమవుతుంది, నిలబడిపోతాడు అనమాట. ఇప్పుడు నేను ఎవడో కలుసుకుంటున్నారా అని ఏం చేస్తారు, తప్పన కొట్టింటారు. అవును, నా కొరకు ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఈ సెంటిమెంట్లు లేవా? ఉన్నాయి కదా. అందరిలాంటి సెంటిమెంట్లు నువ్వు పట్టించుకోకపోవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్నవి మన ఇంట్లో ఉంటాయి కదా. ఇదేంటిది సెంటిమెంట్. భయం వేస్తే నీ దేవుడిని అడగాలి, కానీ ఉలుక్కుపోయి మొత్తం మేధాన్ని చూసుకుంటారు వీళ్ళు. ఈ సెంటిమెంట్ కాదా? అది లేదక్క వీళ్ళే దేవుని అందులో నుండి వచ్చాం కాబట్టి కొన్ని మనకి ఉంటాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు అది కూడా ఉండకూడదు నీలో. నీ బాధ కారణం ఏంటి? ఇలాంటి సెంటిమెంట్లు చిన్న చిన్నవి, పెద్దవేం కాదు. పెద్దవి ఎలాగా సేవలు అందరూ దొరికిపోతారు. ఏమంటే పెద్దవి చేస్తామండి, ఎందుకంటే ఎవరైనా నువ్వు గుడికి వెళ్తున్నావు కాదు ఏంటో చేస్తావా అని అంటారేమో అని, లేకపోతే మనకి ఇష్టమే. కానీ ఏమండి ఆ డీజే డ్యాన్స్ చేసినప్పుడు మనకి వేయడం ఇష్టం ఉండదా? నిజం చెప్పండి, మీలో ఇష్టం ఉండదండి? అక్కడ ఎగురుతుంటే ఇలాగ అంటూ ఉంటారు. ఏంటి అక్కడ పాట వస్తుంటే ఎంత ఇంట్లో ఉన్న ఏమైపోతుంటది, కలిసిపోతుంది కదా. నీకు అంటాను కానీ అప్పుడప్పుడు నాకు వచ్చేస్తే నోట్ నుండి పాటలు నిజం కదా. అంటే అందరి దగ్గర పాడితే బాగోదని పాడట్లేదు. మాస్టర్ గారు అయ్యండి ఎవరైనా ఏదో అంటారని, లేకపోతే మనకి ఇష్టం లేదండి, ఇష్టం లేదా? అవి పెద్దవి అయితే మరి అందరికి తెలిసిపోద్దని మనము చెయ్యం. కానీ చిన్న చేస్తుంటాం కదా. అదే చెప్పండి, సినిమాలకు వెళ్ళావు కానీ ఇంట్లో చూస్తావు కదా, చూస్తావు లేదా? సినిమాలకు వెళ్తే ఏంటి, ఎవరైనా కనబడిపోతారు. అది తెగించిన వాళ్ళు ఉన్నారండి. మన డబ్బులు మన ఇష్టం, మనం సినిమాకి వెళ్తాం, మన డబ్బులు ఎవడు మనం అడగల? పెద్దలు కూడా తెగించిన వాళ్ళు పెద్ద మహానుభావులు ఉన్నారు, కాదని అనట్లేదు. కాకపోతే మనం అంతగా తెగించాం పెద్ద పాపాలు చేయడానికి, సెంటిమెంట్లు అవి. కానీ చిన్నవి మాత్రం చేస్తుంటాం కదా. ఇంట్లో టీవీ సపోజ్ కనీసం ఎలాగైనా టీవీ వేస్తాం కదండి. ఫోన్, టీవీ వరకు వద్దులండి, సెల్ ఫోన్ అండి సెల్ ఫోన్ కదా. ఇలాంటివి ఉంటాయి చాలా మంది. కాబట్టి దేవుడు అంటున్నాడు అన్యుల ఆచారాల్ని విడిచిపెట్టు. నువ్వు అన్యురాలవే, నాకు తెలుసు. నువ్వు అన్యురాలు అయినప్పటికీ కూడా నా రక్తం ఇచ్చి నేనేం చేశాను, నా బిడ్డగా చేసుకున్నాను. పూర్వం నువ్వు చూడండి, అప్పుడు చూడండి ఒకసారి, అక్కడ అలాగే ఉంచు, నువ్వు అక్కడ అలాగే ఉండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎటు వెళ్ళిపోకమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసా చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీరు అపరాధముల చేతను మీ పాపముల చేతను మనము సచ్చిన వారమై ఉండగా ఆయన మనలను యేసుతో కూడా బ్రతికించిన. గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీ మాట నువ్వు చెప్పు, నా అపరాధముల చేతను నా పాపముల చేతను నేను ఎప్పుడో చచ్చిపోయాను, కానీ నా యేసయ్య ఆయన రక్తము చేత నన్ను ఈరోజు బ్రతికించున్నాడు. ఆమేన్. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోరు. మన అపరాధములతో మన పాపములతో ఎప్పుడో మనము ఏ రోజు చచ్చిపోయాం, ఆ రోజే మనం చచ్చిపోయాం. కానీ యేసయ్య వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆయన ఉచితమైన ప్రేమ ద్వారా మనల్ని బ్రతికించాడు. ఇంకా స్పష్టంగా ఉంటుంది, చూద్దాం. 13వ వచనం చూడండి.
అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాము. పూర్వము దేవునికి వ్యతిరేకంగా ఉండి అన్యాచారాలు చేసుకుంటూ అన్య కాలంలో గడుపుతూ అన్యులతో నడుస్తూ అన్యులతో సహవాసము చేస్తూ ఏమండి పాస్టర్ గారు, మరి మా వాళ్ళంతా అన్యులేనండి, మరి వాళ్ళతో వద్దంటే అలాగనలేదు దేవుడు. వాళ్ళు నీకు వద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఎప్పుడు అనకండి. ఎందుకంటే అందులో నుండి మనము కూడా వచ్చాం. కానీ వాళ్ళు చేసినట్టు మీరు చేయకండి. వాళ్ళు చేసినట్టు మీరు మునుపు మనందరం ఎవరము దూరస్తులం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా యేసు ఏకమయ్యను తండ్రికి సమీపస్తులుగా మార్చబడ్డాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి మరలా పాత క్రియలు మీరు చేయకండి. ఇది దేవుని కోపం. నీకెంత విడిపిస్తుంటే మళ్ళీ అందులోకి వెళ్తావేంటి? అదే బ్రతుకది ఏంటి? విడిపించిన మళ్ళీ అందులోకి వెళ్ళే బ్రతుకే బ్రతుకు. మీ అందరికి నేను చెప్పవసరం లేదు. పందికి ఎంత శుద్ధి చేయండి, ఎక్కడికి వెళ్తుంది? మీకు అందరికీ తెలుస్తుంది. ఓకే, మంచిది. దానికి ఎంత శుద్ధి చేయి, ఎంత పవిత్రత పట్టు, ఎన్ని బంగారపు వస్త్రాలు కట్టు, ఎంత బంగారపు వస్త్రాలు తొడుగు, మళ్ళీ బురద కనబడగా ఏమైపోద్ది? నీట్గా నిన్ను తీసుకెళ్ళినాడు పట్టుకోవే. నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నీ కొరకు రక్తాన్ని కాచాడు, నీ కొరకు సమస్తము త్యాగం చేస్తున్నాయి. అందులో నుండి నేను విడిపించాడు, అందులో నుండి బయటికి తీసుకొచ్చాడు. మరలా నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. మునుపు మీరు దూరస్తులే, కానీ ఇప్పుడు యేసయ్య రక్తములో తండ్రి అయిన దేవునికి మనము సమీపస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాం? మనము ఎవరి దగ్గర ఉన్నాం? ఎవరి దగ్గర ఉన్నామో అలాగ మనము నడవాలి. ముందు మనం అలాంటి వాళ్ళమే, చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళమే, దుష్టబుద్ధి కలిగిన వాళ్ళమే, పాప బుద్ధి కలిగిన వాళ్ళమే. మనం అందరికంటే నీచాతి నీచమైన జీవితమే. బట్ యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఇప్పుడు అందరికంటే పవిత్రులుగా మార్చిన దేవుడు ఉన్నాం. ఎంత నీచంగా నేను బ్రతికానో ఇప్పుడు అంత పవిత్రమైన దేవుడి దగ్గరికి వచ్చాను. ఈ నీచుడు ఎక్కడ, అపవిత్రమైన దేవుడు ఎక్కడ? అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన పనులు చేసిన నేనెక్కడ? పవిత్రుడైన దేవుడు ఎక్కడ? రతనాల రాసున్న నడిచే నీవెక్కడా? బ్రతుకంత మొండల్లో నడిచే నేనెక్కడా? రతనాల రాసుల్లో నడిచే నీవెక్కడా? బ్రతుకంత ముళ్ళల్లో నడిచే నేనెక్కడా? మిత్రమా, నా మిత్రమా, చిత్రమా, ఇది చిత్రమా, మిత్రమా, నా యేసయ్యా చిత్రమే, ఇది చిత్రమే. నిజం. రత్నాల రాసులు ఆయన ఎక్కడ? రోజంతా పాపములు పొంది నేనెక్కడ? నాకు ఆయనకి బంధం ఏంటి? ఎందుకో తెలుసా? విడిపించాడు. ఇక మరలా నువ్వు ఆ పాపపు ఊళ్ళకి ఆ ఆచారాలు నీకొద్దు. ఆచారాల మీదకి వెళ్తే నిన్ను ఇంతగా ప్రాణం ఇచ్చి ప్రేమించిన దేవునికి కోపం రాదా? ఆయన కోపం వస్తే నాకు బాధ కలగదా? నాకెందుకయ్యా బాధ అంటే మా ఇంట్లో ఆయన కోపం రేపుతున్నాను. అది నీకు కాదు, నా జీవితంతోనే దేవుడు మాట్లాడు. ఇది నీవు అన్వయించుకుంటే నీకే.
లేదయ్యా నాకు కాదయ్యా, ఆ పాపిడేదో నీవే అని పాస్టర్ గారు నేను కాదంటే అది నిజమే, నాకే. లేదయ్యా వాక్యం నాకేనయ్యా అంటే అది నీకే. నువ్వు నీకు అనుకుంటే నీకు, నాకు అనుకుంటే నాకే. నిజం. స్నేహం ప్రాణం నా ప్రాణం, స్నేహం స్నేహం ప్రాణం నా ప్రాణం, మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది చిత్రమా, మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. మట్టిని మనిషి మార్చినావు, మనిషిని మమత నింపినావు, మమతకు మంచిని నేర్పినావు, మంచికి మనసు ఇచ్చినావు. మట్టిని మనిషి మార్చినావు ఎందుకో, మనిషిని మమతతో నింపినావు ఏమిటో, మమతకు మంచిని నేర్పినావు ఏడలో, మనసుకు మనసు కలిపినావు. ముచ్చాల బాటల్లో నడిచే నీడెక్కడా, బ్రతుకంత మన్నల్లో గడిపు నేనెక్కడా, ముచ్చాల బాటల్లో నడిచే నీడెక్కడా, బ్రతుకంత మన్నల్లో గడిపు నేనెక్కడా. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది చిత్రమా, కంటిని తుడిచినావు, కంటికి తప్పించినావు, ఎంతగా నన్ను పరిచినావు, తండ్రివైనా పిలిచినావు, కంటికి నీరు తుడిచినావు, కంటికి పిలిచినావు ఎందుకు, ఇంతగా నన్ను పరిచినావు ఏలలో, కన్న తండ్రి పిలిచినావు. రతనాల రాశిలో నిలిచే నీవెక్కడా, బ్రతుకంత ముళ్ళల్లో నడిచి నేనెక్కడా, రతనాల రాశిలో నిలిచే నీవెక్కడా, బ్రతుకంత ముళ్ళల్లో నడిచి నేనెక్కడా. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది చిత్రమా, ప్రాణం నా ప్రాణం, ప్రాణం నీ స్నేహం, ప్రాణం నాకు స్నేహం. ఎక్కడో అనాథగా బ్రతికినాను, దుమ్ములు ధూళిలో బతికిన నన్ను తీసుకొచ్చి ఆయనతో స్నేహం చేశారు. ఆ పరిశుద్ధుడు ఉన్నతమైన పనికిరాని బ్రతుకులు ఉన్న నన్ను తీసుకొచ్చి ఏంటి పవిత్రమైన జీవితాన్ని దిగజారిపోయి తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందే అండి. ఏ దిక్కులోనే నన్ను తీసుకొచ్చి ఆ మహోన్నతమైన స్థలంలో కూర్చోబెట్టింది. మునుపు దూరస్తులని, దేవుని ఆశీర్వాదాలకు దూరస్తులమే, కానీ ఇప్పుడైతే యేసు రక్తం ద్వారా తండ్రి దేవుని ఆశీర్వాదాన్ని. కాబట్టి ఇంకా మళ్ళీ ఆ పాత పద్ధతి పట్టుకోవాలా? పాత జీవితం ఇంకా ఉండాలా? వదలవా? విడిచిపెట్టవా? ఏ రోజైనా విడిచిపెట్టవా తల్లి?
ఈ రోజున విడిచిపెట్టు. ఈరోజు నీకు ఒక ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. నీ బాధకు కారణం ఏమిటంటే నేనెంత విడిపించినా మరలా నువ్వు పాత బతుకు వెళ్తున్నావే, ఆచారాలకు వెళ్తున్నావే. వాళ్ళకలా వెళ్ళకపోతే బాగోదండి. నిజం ప్రేమ. నీ చుట్టాలను ప్రేమించు, బంధువులు ప్రేమించు, అన్నదమ్ములు ప్రేమించు, అక్క చెల్లెలు అందరినీ ప్రేమించు యేసయ్య చెప్పాడు. కానీ వాళ్ళు చేసినట్టు నువ్వు అందుచేతన నీ ఇంట్లో బాధలు, నీకు బాధలకు కారణం. ఇప్పుడు చూడండి, ఇంకొక మాట కూడా బైబిల్లో రాయబడి ఉంటే చూడండి. ఇంకొక మాట 14 వచనం చదువుదాం. తన శరీరమందు కొట్టివేటి చోట మధ్య గోడ పడగొట్టబడి మన ఉదయలను ఏకము చేసాము. తండ్రిని యేసయ్యని నిన్ను ఏకం చేసింది ఏంటి? యేసు రక్తం. మీ ఎప్పుడు విరివిడిగా ఉండేవారు, ఇప్పుడు ఏకం చేసింది మన ఇద్దరిని. ఎవరిద్దరిని? ఆయన తండ్రిని దేవుని నన్ను ఏకం చేశాడు. ఈ ఏకం చేయడానికి ఏమయ్యాడో తెలుసా? యేసుప్రభువారు ఏంటి? నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు. తండ్రికి నాకున్న మధ్యలో గోడను, ఆ పాపపు అనే గోడను విడగొట్టడానికి ఆయన సిలువలో నలగొట్టబడ్డాడు. ఇప్పుడు నాకు తండ్రికి ఏం చేశాడు? ఏకం చేశాడు. చేశారా? ఇప్పుడు తండ్రి నేను కలిసి ఉన్నాం. యేసయ్య నువ్వేమయ్యామో కలిసి ఉన్నాం. మరి యేసయ్య నువ్వు కలిసి ఉన్నప్పుడు మరి పాత బుద్ధులు ఎక్కడ తల్లి నీకు? మళ్ళీ పాత ఆలోచనలు నీకు ఎక్కడవమ్మా? మళ్ళీ ఆచారాలు ఎలా చేస్తున్నావమ్మా? ఎలా చేయగలుగుతున్నావు? ఎలా చేయగలుగుతున్నావు? నీలో తండ్రి ఉన్నప్పుడు, నీలో ప్రభు ఉన్నప్పుడు, నీలో క్రీస్తు ఉన్నప్పుడు ఆ ప్రేమ తప్ప నీలో ద్వేషం ఎక్కడిది? కోపం ఎక్కడిది? అసూయ ఎక్కడిది? ఆయనలో లేదే. ఆయనలో అసూయ లేదే. మరి నీలో ఎక్కడదమ్మా? చర్చకు వస్తుంటావు కానీ అసూయ మానవు. చర్చకు వస్తుంటావు, దేవుని వాక్యం వింటావు, ద్వేషం మానవు. దేవుని సన్నిధిలోనే 24 గంటలు ఉంటావు కానీ నీలో ద్వేషము, కుళ్ళుతనం మాత్రం పోదు. ఎక్కడ తల్లి? ఇందుచేత నేను ఇంటి మీదకి దోషం. కాబట్టి ఈరోజు అంటున్నాడు, అన్యుల ఆచారాల్ని వదిలేద్దాం. ఏం చేయాలా? మొదటగా గట్టిగా చెప్పాలా? అన్యుల ఆచారాన్ని వదలాలి. ఇప్పుడు చదువమ్మా, ఇప్పుడు చదువు. ఇర్మియా గ్రంథం. మీరందరూ ఏ మార్గమును? రెండవది ఏంటో చెడ్డ మార్గం వదిలేండి. మీరందరూ అక్కడ రాయబడింది. అంటే మనందరికీ దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఒక్కదానికే కాదో మనం అనుకోవచ్చు, నాకే దేవుడు చెప్తున్నాడు. కాదు, మనందరికీ దేవుడు చెప్తున్నాడు. అంటే మనం అందరం ఎలా ఉన్నాం? చెడ్డవారిగానే ఉన్నాం. అమ్మా తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోండి పెరుగు. చెడ్డ మార్గమును వదిలి మొదట అన్యుల ఆచారాలు రాసుకోండి. ఏం వదలాలా? అన్య ఆచారం వదలాలి. అలాగని ఎవరిని ప్రేమించొద్దని దేవుడు అనలేదు. అందరినీ నీ ఎక్కలు నమ్ముకోలేదు, ప్రేమించు. అవసరమైతే నీ ఇంట్లో డబ్బంతాలకి ఇవ్వు, నీ ఇంట్లో దంతాలకి ఇవ్వు, పర్లేదు. ఎందుకంటే నీ ప్రేమ ద్వారా ఒక్కరైనా రక్షించబడాలి. ద్వేషం ద్వారా ఎవరు రక్షించబడరు కానీ ప్రేమ ద్వారా రక్షించాలి. యేసయ్య మన అందరికి ఎలా రక్షించాడు? ప్రేమతో ప్రాణం పెట్టి రక్షించాడు. ద్వేషంతో పగొచ్చేసి దూరం అయిపోతాం కానీ దగ్గర అవ్వము. దగ్గర చేసేది ఏంటి? గట్టిగా చెప్పాలా? దూరం చేసేది పగ, ద్వేషం, అసూయ, ఇవన్నీ మనం దూరం చేస్తాం. తల్లి, నీ శరీరం అంతా పోయినా పర్లేదు, నీ ఆస్తి అంతా పోయినా పర్లేదు, ప్రేమ చూపించు. నీకెప్పుడు అనాథ వదలడు దేవుడు. నీకు అనాథ వదలడు. నువ్వెంతైతే దేవుని సంఘంలో ఖర్చు పెట్టావో అంతకంటే దేవుడు గొప్పలు ఇస్తాడు. రైట్. రెండవది ఏం విడిచిపెట్టాలో గట్టిగా. మూడవది నీ దుష్టక్రియలు విడిచిపెట్టి నువ్వు తిరిగితే
యెహోవా మీకును మీ పితరులకును నిత్యముగా ఉండే స్థలాన్ని దేవుడు నీకు భూమి మీద ఇస్తాడు. నిత్యం నీ కుటుంబానికి ఒక స్థిరమైన నివాసం ఇస్తాడు. నిత్యము నిత్యము నిత్యము. ఈ రోజు ఉంటుంది, రేపు ప్రార్థన ఉండదు. ఆలోచన నీకు ఆ భయమే ఉండవసరం లేదు. యేసయ్యతో ఉంటే ఈ రోజు ఉంటుంది, రేపు ప్రార్థన భయము లేదు. ఎందుకంటే ఆయన నిత్యం ఉండే దేవుడు. నువ్వు ఎక్కడున్నా నీకు నిత్యం అలగుంచుతాడు. నిత్యం ఆనందంగా ఉంటావు, నిత్య సంతోషంగా ఉంటావు, నిత్య ఆనందం నీ ఇంట్లో ఉంటుంది, నిత్య ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నిత్యము జీవనకరంగా ఉంటావు. ఆమేన్. ఎప్పుడు ఎలాగుంటావు తెలుసా? ఉబుకుతుండు ఓటవలు, నీరు కట్టిన తోటవలు ఉంటావు. చూద్దాం యెషయా గ్రంథం 58వ అధ్యాయం. అక్కడే ఉండమ్మా నువ్వు, ఇర్మియాలోనే. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. చూసారా? మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో చూడండి, అక్కడ ఏమన్నాడు? ఎప్పుడైతే మీరు విడిచిపెడతారు, ఏం విడిచిపెట్టాలో చెప్పాలి. మీరు చెప్పాలి, ముందు చెప్పాలా? నీకు నువ్వు చెప్పాలి. వింటే నువ్వు చెప్తావు, వినలేదంటే నువ్వు చెప్పలేదు. చెప్పాలి, అందరం చెప్పాలి. ఎవరు విడిచిపెట్టాలో? మీ పాస్టర్ గారా? నేను నా మట్టుకు నేనే. నేను నాలో ఆచారాలు ఉన్నాయి. ఇంకా చేయి కడుక్కోకుండా, ఏంటి మొదలు పెట్టుకోకుండా, చీకటి అయిపోయింది డబ్బులు ఇవ్వను, గుమ్మం దాటితే కానీ డబ్బులు తీసుకోను, గుమ్మం దాటి లోపలగా డబ్బులు తీసుకోవాలంటే చీకటి అయిపోతే అన్నం పెట్టదట. అండి చీకటి అయిపోయిందని ఆకలి వేయడం మానేద్దాం చెప్పండి. కొంతమంది లైట్ వేస్తాను ఇప్పుడే, ఏమని డబ్బులు ఇవ్వను. వ్యాపారస్తులారా మీకే లైట్ వేస్తాను, అరువేవను. ఇలాంటి సెంటిమెంట్లు వద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనకు అవసరత అప్పుడు ఇస్తున్నాడు. చీకట్లోనే ఇస్తున్నాడు, వెలుగులోనే ఇస్తున్నాడు, బాధలోనే ఇస్తున్నాడు, ఇబ్బందిలోనే ఇస్తున్నాడు. నువ్వు ఆకలితో కొట్టుమిట్టు ఆడుతున్నప్పుడు నాయన లైట్ రాయి నేను ఎత్తానంటే మన బతుకేమైపోవాలా? గట్టిగా చెప్పండి. చీకట్లో నువ్వు ఊపిరి ఆడకుండా అయిపోతుంది, చీకట్లో ఊపిరి ఆడకుండా అయిపోతుంది. నాయన కొంచెం ఊపిరి దయచేయంటే, ఉండమ్మా చీకట్లో అయిపోయింది, వెలుగొస్తే నేనేం చేస్తాను, ఊపిరి ఎత్తాను అన్నాను అనుకో, నీ సెంటిమెంట్ నేను తినేద్ది, నీ సెంటిమెంట్ నిన్ను తినేద్ది కదా. అని చెప్పిన చీకటి పడిపోయింది, తుమ్మారు, దగ్గారు, ఇలాంటి వేడి పెట్టుకోకండి. అది మాత్రం జాగ్రత్త. ఇది అన్యుల ఆచారం. మన దేవుడికి ఆ ఆచారాలు. ఇప్పుడే లైట్ వేసినంత లైట్ వేస్తారు. ఇలాగా ఏటు పెద్ద యేసయ్యా నీకు వందనాలయ్యా, ఈ వెలుగుని చూసే కృప నాకు ఇచ్చావయ్యా నీకు వందనాలు. నిజం చేశారా? రైట్. ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 మాటలు చెప్పుకొని ముగిద్దామా. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. నువ్వు ఎలా ఉన్నావంటే ఎలాగా? అన్యుల ఆచారాలు వదిలి, దుష్టత్వమును విడిచిపెట్టి, ఇంకా చెడ్డ క్రియలు విడిచిపెట్టాలి. చెడ్డ క్రియలు ఈ 3 చెప్పాడు దేవుడు అక్కడ. ఈ 3 ఉపవాసం అంటే ఇదే పోరాటం. ఇవి మనకున్నాయి, ఇవి వదులుకోవాలంటే పోరాటమే కదండి. కొంచెం మామూలు పోరాటం కాదు. యుద్ధంలో ఉన్న రాజకీయాన్ని అంత పోరాటం ఉంటుంది, కానీ మనకు మాత్రం గొప్ప పోరాటం జరుగుతుంటది. వదులుకోవాలంటే ఇప్పుడు కదా, వదులుకోవాలంటే గొప్ప పోరాటం. ఒక ఆవిడ అన్నదంట, ఒక పాస్టర్ గారు చెప్పారు, నేను కాదమ్మాయి నా మీద మీరు అనుకోకండి. ఊదు తుఫాన్ వచ్చి అందరి ఇంట్లో మీద రేకులు ఎగిరిపోయి, కానీ మా ఇంట్లో మాత్రం మొగలు రేకులు ఎగరలేదు అన్నది. మొగలు రేకులేనా? పాస్టర్ గారు అందరి ఇంట్లో మీద రేకులు ఎగిరిపోయి, కానీ మా ఇంట్లో మాత్రం ఆ రేకులు అలాగే వస్తున్నాయి. ఏ రేకులు? మొగలు రేకులు. మీ ఇంట్లో ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉంటాయిలేండి. ఇంకొక ఆవిడ అన్నదంట, అందరి దీపాలు ఆరిపోవచ్చు కానీ మా ఇంట్లో దీపం ఎప్పుడు ఆరదు. కార్తీక దీపం ఎప్పుడు ఆరదంట. ఏ దీపమా? ఆరనీకమా ఈ దీపం. అందరి దీపాలు ఆరిపోవచ్చేమో కానీ మా ఇంట్లో దీపం ఎప్పుడు ఆరదు. కార్తీక దీపం. ఏ దీపం అది? అలా కొరుక్కుంటున్నారు. మా ఇంట్లో లేదు అనుకుంటున్నారు ఒకరు, మా ఇంట్లో అనుకుంటున్నారు. రైట్, ఉంటే తర్వాత మాట్లాడుకోండి ఏమైనా దెబ్బలాట్లు ఉంటే. రైట్, దేవునికి స్తోత్రం. అందరి ఇంట్లో
మీ ఇంట్లో ఉందా మీ ఇంట్లో ఉందా అని అడుగుతున్నారు, వాళ్ళు అడుక్కుంటున్నారు. తర్వాత అడుగుతున్నారు ఉన్నదేలే చెప్తుంది. అందరింట్లో దీపాలు ఆరిపోయాట, వీళ్ళ ఇంట్లో మాత్రం దీపం మారలేదు. అదే దీపము అమ్మా అమ్మా అది అనుకున్నమ్మా, కొంచెం అలా లేపమ్మా. అమ్మగారు రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రైట్, అలాగే నేను చెప్పట్లేదు, మీరేమనుకోకండి. ఆ పాస్టర్ గారు చెప్పారు చెప్తున్నాను. నాకు అలాంటివి అసలు రానే రావు. రైట్, చూద్దాం ఇప్పుడు యెషయా-గ్రంథం 58వ అధ్యాయం. నువ్వు నిజంగా దేవుడి మాట ప్రకారం ఈ 3 విషయాలు వదిలితే, అలా వదిలి నడవగలిగితే, మొట్టమొదట నిత్యము దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది క్షామకాలమైన ఎలాంటి కాలమైనా దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. అందరికి కరువు రావచ్చు కానీ నీకు కరువు రాదు. అందరికీ వరద రావచ్చు కానీ నీకు వరద రాదు. అందరికీ ఏంటి కొట్టుకుపోవచ్చేమో కానీ నీ కుటుంబాన్ని మాత్రం నిత్యము నిలుపుతాడు దేవుడు. నిజంగా 3 విషయాలు చేయాలి. ఆచారాలు చేయకూడదు, చెప్పు ఇప్పుడు. ఆచారాలు చేయకూడదు, చెడ్డ మార్గం విడిచిపెట్టాలి, దుష్ట క్రియలు విడిచిపెట్టాలి. నీలో ఉన్నదే చెప్తున్నాడు దేవుడు, లేనివి చెప్పడు. యేసయ్య ఎప్పుడు కూడా లేనివి చెప్పడు. నువ్వు అనుకోవచ్చు నాలో లేవు కదని. లేదు, మనలో ఉన్నవే దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పాడంటే నాలో అది గట్టిగా చెప్పాలి. ఉంది కదా, నేను మాత్రం ఎప్పుడు అలాగనుకుంటున్నా. దేవుడు ముందు నాతో మాట్లాడితేనే తర్వాత మీతో మాట్లాడతాడు. ఏమండి, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు మాకే చెప్తున్నా. కాదండి, నాకుతో ముందు మాట్లాడితేనే మీతో మాట్లాడతాడు. అంటే ఎందుకంటే ముందు నీలో ఉన్నాయరా, నువ్వు తీసుకుంటేనే అనేక మందికి ఏం చేయగలవు, బోధించగలవు. అప్పుడు ఫలిస్తుంది. నీలో ఉంటుండగా ఎంత బోధించినా ఫలించదు. ఎలాగంటే ఒకసారి ఎగ్జాంపుల్, ఒకసారి మన దేశానికి మహాత్ముడు అని పిలువబడుతున్న ఆయన ఎవరు? గాంధీ గారు కదా. మీ అందరూ తెలుసా? ఏంటి, ఏ నోట్లో చూసినా ఆయన ముద్రే ఉంటుంది. నువ్వు 100 రూపాయల నోటు చూడు, 10 రూపాయల నోటు చూడు, 500 నోటు చూడు, 5 రూపాయల నోటు చూడు, ఏ నోటు చూసినా కొంచెం ఆవులెంతలు పెట్టుకోండి ఇక్కడ. అది రైట్. మీరు అలా అన్నారు అనుకో, నేను వచ్చేస్తున్నా ఏమైనా భయం. రైట్, చెప్పండి. రైట్, గాంధీ గారు తెలుసు కదా. గాంధీ గారి దగ్గరికి ఒక మా అమ్మగారు ఒక మనవణ్ణి తీసుకొచ్చిందట. ఒక ముసలమ్మ ఒక మనవణ్ణి తీసుకొచ్చిందట. ఎందుకంటే గాంధీ గారి మాట అంటే అందరికీ ఇష్టమే కదా, ఎలాంటి వాళ్ళైనా తలూపుతారు కదండి. కాబట్టి గాంధీ గారి దగ్గరికి వెళ్తే మా మనవడు ఏమవుతాడు, మారుతాడు, బాగుపడతాడని తీసుకొచ్చిందట. తీసుకొచ్చి గాంధీ గారు అన్నది, ఏమ్మా ఏంటంటే, ఏం లేదు అయ్య గారు, మా మనవడు చెప్పిన మాట వినట్లేదు. ఏంటమ్మా అసలు ఏం చేస్తున్నాడంటే, ఆడికి బెల్లం తినే అలవాటు ఉందయ్యా. ఆ బెల్లం తినమని ఎన్నిసార్లు బెల్లం ఎక్కువ తింటే కడుపు పాడైపోతారని చెప్పాను. నేను పురుగులు పెట్టేస్తా అని చెప్పాను. ఆడు ఎంత చెప్పినా మానట్లేదు. ఎక్కడ దాచిన బెల్లం అంతా తినేస్తున్నాడు. ఒకవేళ దొరక్కపోతే ఇంట్లో డబ్బులలో తీసుకెళ్ళి కొనేసుకొని తినేస్తున్నాడు. అది ఒక వ్యసనం అయిపోయిందయ్యా అన్నదట. అవునా అన్నారట గాంధీ గారు. అవునంటారు ఏంటంటే, మీరు ఒక్క మాట చెప్పండి ఆడు మారిపోతాడు అన్నదట. వచ్చే వారం రా అన్నాడట. ఏంటి నాలటోడికి చెప్తే ఏం చేస్తాను చెప్పండి, ఎందుకు అలా తింటున్నాం, మానేరా అంటనా అన్న. వెంటనే చెప్పేస్తాను కదండి తీర్పు. గాంధీ గారు అన్నారంట, వచ్చే వారం రా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, వచ్చే వారం పట్టుకొని వెళ్ళిందట. 2వ వారం అన్నాడంట, మళ్ళీ వచ్చే వారం రా అన్నాడట. ఏంటిది అటు ఇటు తిప్పుతున్నాడు. ఈ చిన్న మొక్క చెప్పడానికి ఇన్నిసార్లు చెప్పాలా అని అనుకుంటుందట. మీరు కూడా అంతే కదా. మా అబ్బాయితో మాట్లాడండి పాస్టర్ గారు అంటే, మాట్లాడుతానమ్మా అంటారు పాస్టర్ గారు. ఏంటి మాట్లాడడానికి ఇంత చెప్పాలి పాస్టర్ గారు? ఒక్క మొక్క ఏం పోయింది, నోరు జారేసి. జారేదేదో నువ్వు జారేవచ్చు కదా, జారేదేదో నువ్వు జారేవచ్చు కదా. నిజం. గాంధీ గారు 2వ వారం చెప్పారు, మళ్ళీ వచ్చిందట పట్టుకొని. 3వ వారం మళ్ళీ వచ్చే వారం రా అన్నాడు. ఇంకెలాగుంటుందండి మీలాతోళ్ళకి? గట్టిగా చెప్పాలి. సిరాకు వచ్చేద్దా గాంధీ అని చూడము, ఏమండి పాస్టర్ అని చూడము. ఏంటి
గొప్ప మురిపించుకుంటున్నాడా ఇంకా మామూలు కోపం కాదు కదండి, అసలే మనకి ఎక్కడి నుండి ఎక్కడికి ఎక్కిపోద్ది. ఆవిడ ఏం చేసింది, ఇంటికి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిన తర్వాత 3వ వారం తర్వాత వచ్చిందట మళ్ళీ. ఎవరిని తీసుకొని మళ్ళీ అక్కడికి గాంధీ గారు ఉన్నారంట. అయ్యగారు మా మనవడితో కొంచెం మాట్లాడానంట. ఆయన పిలిచాడు, రే బెల్లం తినకరా అన్నాడట. ఒక్క మాటే, అది ఒక్క మాటే చెప్పాడు. ఎవరితోని? ఆ మనవడు. ఆడన్నాడు, అలాగే సార్ ఈ రోజు నుండి అస్సలు తెల్ల సార్ అన్నాడట. ఈవిడికి మండిపోయిందటండి. ఈ మొక్క చెప్పడానికి గట్టిగా చెప్పండి. ఆ మొదటి రోజు చెప్పవచ్చు కదా తినకరా అని. ఈ మొక్క చెప్పడానికి 3 వారాలు తిప్పుకున్నావా అన్నదట. ఎవరితో? గాంధీ. అప్పుడు గాంధీ గారు అన్నారట, అమ్మా ఆ మొక్క చెప్పడానికి 2 వారాలు తిప్పుకోలేదమ్మా, నాకు బెల్లం తిని అలవాటు ఉందమ్మా, నేను మా అంతే కదా ఆడికి చెప్పగలను అన్నాడు. నాకు అలవాటు ఉందమ్మా, మొక్కలు బెల్లం తినే అలవాటు ఉందమ్మా, మరి ఆడికి ఎలా చెప్పగలను? నేను తింటుండే ఆడికి తినొద్దని ఎలా చెప్పగలనమ్మా? అది పాపం కదా. నేను చదువుకున్న బైబిల్, ఈ బైబిల్ ఆయనకి జ్ఞానం నేర్పింది. నేను చదువుకున్న శాస్త్రము నాకు నేర్పింది ఏంటంటే, నువ్వు ఒక తప్పులో ఉంటే ఇంకొక తప్పున్నోడికి చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఒక పాపంలో ఉంటూ పాపం ఉన్నోడికి పాపం వెళ్ళిపోంటే ఏమవుతుంది? సాధు రాసుకుంటూ బూడిదే తప్ప. అంచేతనే నేను మానడానికి 3 వారాలు పట్టిందమ్మా, నేను మానిన తర్వాత కానీ చెప్పలేకపోయినమ్మా. అంచేతన వాళ్ళు మహాత్ములయ్యారు. మనలాంటి వాళ్ళమైతే రాగానే ఏం చేస్తాం? తినగరా, మీ అమ్మ చెప్తాను చూడరా, కొన్ని రాగానే అర్థం చేసుకోరా. వీడు పెద్ద నీతిమంతుడు లాగా ఇంకొకటి తీర్పు చెప్పేస్తాడు వీడు. అంచేతనే మన ఇంట్లో శ్రమలండి. నువ్వు నీతిమంతుడు అయితే ఇంకొకటి తీర్పు తీర్చు. నువ్వు యథార్థంగా నడిస్తే యథార్థం కొరకు తీర్పు తీర్చు. ఒకరికి ఎప్పుడైనా చెప్పాలంటే ముందు నువ్వు అది చేసి ఉండాల. ఒకరి కన్నీరు తొడవాలంటే నువ్వు ముందు కన్నీరు అనుభవించి ఉండాలి. అంచేతన యేసయ్య మన బాధలు తీర్చడం కొరకు ఆయన బాధ అనుభవించాడు. మన కన్నీరు తొడవడం కొరకు ఆయన కన్నీరు కార్చాడు. మన శ్రమలు తట్టుకోవడం కొరకు ఆయన శ్రమ పడ్డాడు. మనందరినీ సంతోషం ఇవ్వడం కొరకు ఆయన సంతోషాన్ని దిగమింగుకున్నాడు. ఆయన అనుభవించే ప్రతిదీ బోధించాడు. ఈ లోకం అనుభవించకుండా బోధిస్తుంది, కానీ ఆయన అనుభవించి బోధించాడు. బోధించిందే చేశాడు. అని చెప్పని ఎప్పుడు కూడా పిల్లలు ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు. క్షామమునను కాలమునను. చదువుదాం. అక్క 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 ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతే ఎలాగక్క? నేను అసలే పాసింజర్. నేను అసలు నా వైపు చూస్తుండాలి చదివినప్పుడు. రైట్, చూద్దాం ఒకసారి మరొకసారి. నిత్యము యెహోవా నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన. ఎప్పుడంట? కరువులో నిన్ను తృప్తిపరుస్తాడు. కరువులు అందరికీ కరువు వస్తుంది. నిజంగా 3ని విడిచిపెడితే కరువు నాకు నీకు ఉండదు. అన్యుల ఆచారం ఉండకూడదు, చెడ్డత్వం ఉండకూడదు, దుష్టక్రియలో ఉండకూడదు. చెడ్డ ఆలోచనలు కానీ దుష్టక్రియలు కానీ ఉండకూడదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను క్షామకాలంలో కూడా అందరికీ కరువు రావచ్చు, కానీ నీకు కరువు రాదు. ఆ సారేపతి ఊరంతా కరువుతో బయలుదేరి పారిపోయింది. కానీ ఆ విధవరాలు, పేద విధవరాలు మాత్రం నిలబడేటట్టు దేవుడు చేశాడు. అవి ఒక్కడ నిలబడిందో? ఒక్కటి కాదు, తన కుటుంబం అంతటికీ పోషించగల శక్తి దేవుడు. ఈరోజు నువ్వు ఒకవేళ బలహీనంగా ఉన్నావేమో తల్లి, నీ బట్టి నీ కుటుంబానికి పోషించే శక్తి నా దేవుడు నీకు ఇస్తాడు. నీకే లేదనుకుంటున్నావు కదా, నా ఇంట్లో లేదని బాధపడుతున్నావు కదా, నీకు లేదని నీ జీవితం నీకు తెలుసు కదా. అయితే దేవుడు మాట విను, నీకు అనేక మందికి పోషించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నిజం. తర్వాత చదవండి. ఎలా ఉంటావట? నీరు కట్టిన తోట ఎలా ఉంటదండి?
ఎలా ఉంటుంది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఏమండి మీకు తెలుసా, కొంతమందికి ఎప్పుడు పచ్చగా ఉండాలంటే పచ్చ నోట్లు ఎప్పుడు పాకెట్లో ఉండాలి. నాకు అలాగే, నా పచ్చ నోట్లు పచ్చగుంటే నేను పచ్చగున్నట్టు. ఎప్పుడైనా నోట్ లేదనుక ఆ రోజు నా నోరు చూడాలో నా బతుకు చూడాలో ఎలాగుంటుంది తెలుసా? ఈడుస్తున్నట్టు ఉంటుందండి. పచ్చగా ఉండాలంటే ఏం కావాలా? గట్టిగా గట్టిగా నువ్వు పచ్చగా ఉండాలంటే దేవుడు మాటలు వినాలి. ఎప్పుడు నీకు పాకెట్లో కొరత ఉండదు, నీ ఇంట్లో కొరత ఉండదు, నీ పిండి పిసుకు తొట్టికి కొరత ఉండదు, నీ గంపకి కొరత ఉండదు, నీ కొట్లో పనులన్నిటికీ కొరత ఉండదు. నువ్వు చేసే పనులన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు చేసే పనులు ఆశీర్వాదకరంగా ఉండవు, నీ పాకెట్ నుండి ఏముంటాయి? గట్టిగా చెప్పాలన్నా, గట్టిగా చెప్పండి అమ్మా. మన వ్యాపారం బాగుంటే పాకెట్లో డబ్బులు ఉంటాయి కదా, అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. ఈ 3 పనులు చేయాలి. చూసారా? కొరతలేని జీవితం ఇస్తాడు. నిత్యము పచ్చగా నీరు కట్టిన తోటవలను ఒబుకుతుండు ఓటవలని ఉంటావు. ఎంత గొప్ప వాగ్దానం. మీరు ఇంటికి వెళ్ళి వాగ్దానాలని ఒక పేపర్ మీద రాసుకొని మీ ఇంట్లో అంటించుకోండి. నిజం పిల్లలు, ఆ ఒక్క వాగ్దానం చూస్తే చాలు, నీకే భయం ఉండదు. కొంతమంది సినిమా ఫోటోలు పెడతారు ఇంట్లో. మొన్న ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో నాకు తెలీదా ఆ హీరోయిన్ అని. ఏమండి ఇలా పెట్టింది ఆ జుట్టు, ఇలా పెట్టి డోర్ మీద ఆ జుట్టు, ఆ ఫోటో, ఆ ఫ్రిడ్జ్ మీద అదే ఫోటో, వాళ్ళ ఇంట్లో అదే ఫోటో. నేను అడిగాను, బాప్టిజం అడిగింది అనమాట అమ్మాయి, 18 సంవత్సరాల అమ్మాయికి. బాప్టిజం పాస్టర్ గారు నాకు కావాలని. సరేనమ్మా, మీ అమ్మ వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు, పాస్టర్ గారు మా అమ్మాయికి బాప్టిజం ఇవ్వండి అని. ఇవ్వాలని కాబట్టి ఇస్తానమ్మా, తప్పకుండా ఇస్తాను. కానీ ఇంటికి వెళ్ళి చూడగానే ఆ అమ్మాయి రూమ్ లో అదే, ఆ ఫ్రిడ్జ్ మీద అదే, ఆ తలుపు మీద కూడా, మీరందరు తలుపు మీద మంచివాళ్ళే, ఎందుకంటే పాస్టర్ గారు వస్తారనే యేసు ప్రభు ఈ ఇంటికి దేవుడు అని రాస్తారు. ఆ ఒకటి మాత్రం రాస్తారు, మనసులో అలాగన్నా బయట కనబడేటట్టు మాత్రాలు. ఏమండి ఇలా ఇలా వెళ్ళి ఈ జుట్టు ఇలా తిప్పాను. ఏంటి అమ్మాయి ఇదని? పాస్టర్ గారు నా ఫేవరెట్ అన్నది. ఏ ఇట్ అన్న? ఫేవరెట్ ఎవరట? త్రిష. ఓలు నేనేసా ఫోను, ఆవిడకి ఒక నేసా, ఎవరిలో? త్రిష. తెలుసా మీకు అందరికి? తెలియని వాళ్ళు ఎవరంటారులే. ఏంటో చూసారా ఆ ఇంటి నిండా? అలా కాకుండా మీ ఇంట్లో ఏ రోజు వాగ్దానాలు, ఏ వారం వాగ్దానము, ఆ వాగ్దానం పెట్టుకోనికి దేవుడు ఇచ్చింది. అలాగని రోజు వాగ్దానాలు అంటే ఇల్లు సాలదండి. మీకు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం, సంవత్సరం ఇచ్చిన వాగ్దానమైనా, లేదా నీ మనసుకిచ్చి నీ మనసుకు ఆ రోజు దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడంటే ఆ వాగ్దానం నీ ఇంట్లో పెట్టుకో. ఎందుకో డేట్ వేసి పెట్టుకో, వాళ్ళని రోజు ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. అది నీకు ఎప్పుడు కనబడుతుంటది. ఎందుకంటే వాక్యం చూసిన వెంటనే దేవుడు అంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది నా కూతురు, కాబట్టి ఇచ్చేయాలనిపిస్తుంటాడు దేవుడికి. మనం ఎందుకు తెలుసు మీకు? ఇంకా క్వశ్చన్ తెలిసిన, మన చనిపోయిన ఫోటోలు ఎందుకు పెట్టుకుంటామంటే వాళ్ళు జ్ఞాపకం ఉండడం. అమ్మ నాన్న, బంధువులు, చుట్టాలు, తాతలు, ఇది మా తాత అండి, ఇది మా ముత్తాత అండి అని చెప్పుకోవడానికి. అలాగే గోడ మీద వాక్యం ఉంటే ఆ వాక్యం నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండడానికి. నీతో మాట ఇచ్చిన దేవుడు తప్పకూడదు అంచేతను మీరు ఎప్పుడైనా సరే, మీకు ఇప్పుడు అలవాటు లేదనుకోండి, ఉంటే చెప్తున్నా, ఉంటే అలవాటు ఏంటంటే మీకు ఇచ్చిన వాగ్దానాన్ని చిన్న పేపర్ మీద, ఇప్పుడు హ్యాపీగా జెరాక్స్లు వచ్చి చిన్న జెరాక్స్ పెట్టుకొని గోడ మీద అంటించుకోండి. ఆ వాక్యం చూడగాను నాకు దేవుడు మాట ఇచ్చాడు. కరువులో ఉన్నావు కానీ ఆ వాక్యం చూడగానే నీకు బలం వచ్చాడు. ఎస్, చాలా మంది మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ కొత్తగా ఎవరైనా చర్చకొస్తే ఆ వాక్యం చూడగానే అంటారు, పాస్టర్ గారు నాకు చాలా బలం వచ్చింది పాస్టర్ గారు. ఆ వాక్యం చూడగానే వచ్చి అంటారు. మీరు ఎందుకంటే రోజు చూస్తారు కదా, ఆ మొదటి రోజు మర్చిపోయారు. రోజు మీకు అది ఎలాగుంటుంది? మా అన్న చర్చే కదా, అక్కడ బోర్డు అలాగే ఉంటుందా? కానీ బోర్డు కాదు, అది వాక్యం. అక్కడ ఏం చెప్తుంది? భయపడకము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎవరు నాకు తోడై ఉన్నావా అని చాలా మంది చెప్పడం నేను విన్నాను. చాలా మంది చెప్తున్నారు, పాస్టర్ గారు చర్చిలోకి అడుగు పెట్టగాను నిజంగా దేవుడు అక్కడ ఉన్నట్టేనండి, ఉన్నాడని.
నిజం. అంచేత మీ ఇంటికి ఎవరైనా రాగానా మీ ఇంట్లో వాక్యం ఎదురుగా కనబడాల. మీ పెళ్లి ఫోటోలో, మీ ఆల్బంలో కాదు, మీ ఆయనను కలిసి నవ్వుతున్నట్టు, మీ ఆయన నువ్వేలే, మరి ఇంకెవరు చెప్పండి. ఆ దేవుడి ఫోటో కనబడి అక్కడ ఒకసారి వాక్యము కనిపించండి. ఆ వచ్చేవాడికి రక్షణ, ఆ వచ్చేవాడికి ఏమొస్తుంది? రక్షణ ఎలాగొస్తుంది పాస్టర్ గారు అంటారా? ఆడు వాక్యం చదువుతాడు. పడినోడైనా ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి అమ్మా. వాక్యం చదువుతాడు. చదివాడంటే ఆడికి వెంటనే ఆశీర్వాదం వచ్చిందని అర్థం. ఆడు ఎలాంటి దేవుడు చూడండి, వాక్యం ఆడి నోటి నుండి ఎప్పుడైతే వచ్చిందో వాడు అప్పుడే రక్షించబడ్డాడు. ఆమేన్. అంటే ఈ రోజు నుండి వాగ్దానం ఏం చేయండి? చూడాలి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో గిన్నెలు పెట్టుకోవడానికే స్థలం లేదు పాస్టర్ గారు. కొన్ని ఇంట్లో నేను వెళ్తాను, ఏంటి క్యాలెండర్ వాక్యం అలా కనబడినవారు దాని మీద ప్యాంట్ పెట్టేస్తాను, దాని మీద షర్ట్ పెట్టేస్తాడు, లేకపోతే నైటీ పెట్టేస్తాం అంతే. చాలా ఇంట్లో నేను చూస్తుంటాను. మరి అలాంటప్పుడు నీకు క్యాలెండర్ ఎందుకమ్మా? నాకు అర్థం అవుతుంది. క్యాలెండర్ ఎందుకమ్మా నీకు? ఆ ఇచ్చినోడికి బుర్రలేదు, తీసుకొని నీకు బుర్రలేదు. నేను అప్పుడు అదే బాధపడుతుంటాను, ప్రభా నాకు బుర్రలేక క్యాలెండర్ ఇచ్చాను ప్రభా. ఎందుకంటే వాగ్దానం అది. అక్కడేముంది? తెల్లవారులు ఇస్తే నీకు వాగ్దానం కనబడాలి, దేవుని వాగ్దానం. దాని మీద నైటీలు ప్యాంట్లు ఆరేస్తే ఏసై మీద ఆరేస్తావా నువ్వు? ఏసై మీద ఆరేస్తావా? క్యాలెండర్ అలా చేస్తావా? తప్పు 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 తప్పు. క్యాలెండర్ ఎప్పుడు ఏం చేయాలి? నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి వాక్యం కాదు. మీ పాస్టర్ గారి ఫోటో కాదండి, అలా దాచేస్తే దాచేవచ్చు, కొన్ని నేను చెప్పలేను. ఆ ఫోటో కట్ చేసేయండి మీకు ఇష్టం లేకపోతే. ఆ కింద ఫోటో ఉంది కదండి, అది కట్ చేసేయండి పర్లేదు, కానీ వాక్యం మాత్రం కనబడాలి మీ ఇంటికి ఎవరు వచ్చినా. నేను ఎన్ని క్యాలెండర్లు పెడతాను పాస్టర్ గారు, ఎవరైనా చెప్పను మరి అని చెప్పిన అన్ని మూసేస్తా ఉంటాను పాస్టర్. నిజం తల్లి చెప్తున్నాను, చేతులు ఎత్తి మీకు సేవకుడుగా చెప్తున్నాను. క్యాలెండర్ ఎప్పుడు ముయ్యకండి, మూస్తే మన బతుకులు మూతపడతాయి. వాక్యం ఎప్పుడు ముయ్యకండి. క్యాలెండర్ మీకు ఇవ్వడం కాదు, అది దేవుడు మీకు ఇచ్చిన సంవత్సరం వాగ్దానాలే. ఆ ఇంట్లో మీ వాగ్దానాలు ఉంటాయి, తెలియకుండానే మన ఇంట్లో దేవుని వాగ్దానాలు 365 రోజులు వాగ్దానాలు అందులో ఉంటాయండి. నీకు ఎప్పుడైనా అలవాటు ఉంటే రోజుకు వాగ్దానం చూస్తే చాలు, నీ బ్రతుకు మారిపోతుంది. కానీ అది మూసేస్తున్నావే. క్యాలెండర్లు వేసి, బట్టలు వేసి, ప్యాంట్లు పెట్టి, షర్ట్లు పెట్టి, నైటీలు పెట్టి, ఏంటి కిందన తుడుచుకున్నా అవి కూడా తీసి ఆరబెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కొందరు ఇంట్లోకి వెళ్ళి చూస్తుంటాను. అంచేత నేను వచ్చినట్టు మీ ఇంట్లో చూసేది ఏంటో తెలుసా? క్యాలెండర్ ఉందా లేదా. అంచేత మా ఇంటికి రానేమని పాస్టర్ గారు, మా ఇంటికి ఎందుకు రానేమనంటే అలాగే మీరు చూస్తారని చూసి ఏం చేస్తారు, మళ్ళీ అక్కడ ఆ 100 మంది 1000 మందికి చెప్తారు. అంచేతనే చూసారు, మీరు రానివ్వకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పవలసింది మాత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిత్యం నీరు కట్టు ఓటవలను, ఆ ఉబుకుచుండు ఓటవలను ఉంటావు. 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం మా కింద చూడడం ముగించేస్తున్నాను. ఈ మాట కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. పూర్వకాలము నుండి, అక్క చెల్లి తమ్ముడు వినండి, ఎప్పటి నుంచో జరగని కార్యాలు కూడా పూర్వకాలం నుండి జరగని కార్యాలు. పూర్వకాలం నుండి ఎప్పుడండి నా జీవితం, నేను పుట్టిన దగ్గర ఉన్న కష్టాలని అంటున్నావా? ఆ కష్టాలు కూడా తీరాలంటే ఉపవాస ప్రార్థన. ఏంటి? పూర్వకాల జబ్బులు పోవాలంటే ఉపవాస ప్రార్థన. పుట్టిన దగ్గర నుండి వచ్చిన రోగం పోవాలంటే ఉపవాస ప్రార్థన. పుట్టిన దగ్గర నుండి ఆ శని పోవాలన్నా ఉపవాస ప్రార్థన. పుట్టిన దగ్గర ఉన్నటువంటి శాపం పోవాలన్నా ఉపవాస ప్రార్థన. పుట్టిన దగ్గర ఉన్నటువంటి రోగం పోవాలన్నా ఉపవాస ప్రార్థన. పుట్టిన దగ్గర నుండి ఏదైతుందో అదంతా పోవాలంటే నిజమైన ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసా? అన్యులాచారం చేయకూడదు, చెడుని విసర్జించాలి, దుష్టత్వమును
విడిచిపెట్టాలి. ఇదే నిజమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే నువ్వు తిండి మానేసి నీరు మానేసింది ఉపవాసం కాదు. అన్నిటికంటే వాటికంటే గొప్పది ఏంటంటే అన్యుల ఆచారాలు వదలాలి. అది నిజమైన ఉపవాసం. అలా చేస్తే 3 ఆశీర్వాదాలు ఈరోజు చెప్పాను. మొదటిది, నిత్యము దేవుడు నీకు తోడై అంటాడు. రాసుకో, నిత్యము తోడై అంటాడు. ఈ రోజు ఆ రోజు అని కాదు, పండగ రోజు, పొన్నం రోజు, ఏంటి ఈస్టర్ రోజు, క్రిస్మస్ రోజు కాదు, అన్ని రోజులు దేవుడు మనకు తోడై ఉంటాడు. అన్ని రోజులు దేవుడు మనకి తోడై ఉంటాడు. రెండవది, ఎప్పుడు పచ్చగా ఉంటావు, ఎప్పుడు పచ్చగా నీళ్ళు ఉంటది, కొరత లేని జీవితం. ఎలా ఉంటది? కొరత లేని జీవితం. ఈరోజు బియ్యం లేదు కదా ఇంట్లో అనే సాక్ష్యం నీకు ఉండదు. మన సాక్ష్యాలు ఎలాగుంటాయంటే ఈ రోజుకి 10 బస్తాలు వస్తే రేపటికి ఒక బియ్యం గింజ ఉంటుంది. అది కాదు సాక్ష్యం. ఏ రోజైతే దేవుడు ఆశీర్వదించాడో నీ ఇంట్లో అసలు అలాంటి పరిస్థితే రానివ్వడు. ప్రియుల, కరువు కాలం అంతా పోషించాడు. సారేపతి విధరాలకు 1 రోజా 2 రోజులా? ఎన్ని రోజులమ్మా? 3.5 సంవత్సరాల కరువు కాలం అంతా ఎందుకు పోషించాడు తెలుసా? దేవుడు మాట విన. పచ్చగా ఉంటావు నీవు, నీ పిల్లలు ఎప్పుడు పచ్చగా ఉంటారు. ఒలివ మొక్కల వల్ల ఉంటారండి. నీ పిల్లలకి కొరత ఉండదు, నీకు కొరత ఉండదు. తల్లి, నీకు కొరత ఉండదు. నువ్వు అప్పుడప్పుడు అనుభవిస్తుంటావు, నీకు తెలిసి మరిసిపోతుంటావులే. కానీ నేను చెప్తాను ఏంటో తెలుసా, చాలా సార్లు చెప్తూ ఉంటారు చాలా మంది సార్, పాస్టర్ గారు అప్పటికే లేవనుకుంటామండి, అప్పటికే దేవుడు ఎలా చేసేస్తున్నాడు మా ఇంట్లో, అప్పటికే రేపు ఏంటో అనుకుంటామండి, బాధపడిపోతుంటాం. రేపు పిల్లలకి క్యారేజ్ రేట్ కట్టాలి, కూరకు డబ్బులు ఉండవండి. కానీ తెల్లవారులు ఇచ్చేసరికి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారు. మీరు చూస్తుంటారు లేదు కానీ నేను రోజు చూస్తుంటాను. చాలా మంది చెప్పడం కూడా నేను విన్నాను, మాస్టర్ గారు నేను ఎలా అనుకున్నానండి, కానీ నేను ఎలా మార్చాడండి దేవుడు. నిజమే. చాలా మంది అనుకున్నారు కరోనాలో ఎలాగైపోతామని. కరోనాలోనే కరువు లేకుండా పోషించాడు కదా, పోషించాడు లేదు. ఎలా పోషించాడు? ఆ పగస్తుడు కూడా తీసుకొచ్చి ఉల్లిపాయలు ఇచ్చాడు. మన పడినోడు కూడా తీసుకొచ్చి ఉల్లిపాయలు ఇచ్చాడు. పడినోడు కూడా బియ్యం తెచ్చి ఇచ్చాడు. పడినోడు కూడా ఏంటి మొదటి రోజుల కంటే ఇంటి దగ్గర ఉంటే శుభ్రంగా తిన్నాం కదా. అప్పుడు నిజం కదా, నిజమో లేదా? అది దేవుడి పని అన్నమాట. అందరికీ కరువు వస్తుంది కానీ మనకు రానివ్వడు. రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం చెప్పేద్దాం. పూర్వ కాలం నుండి పాడైపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన కట్టాలంటే ఇప్పుడు నువ్వే మొదలలా గట్టిగా పూర్వం నుండి ఉన్న రాగం బాగైపోదు. పూర్వం నుండి పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు, దైవ శక్తులు అయిపోతాయి. పూర్వం నుండి ఇంటి మీద ఏదైతే ఏలుబడి చేస్తుందో అది లేకుండా నా ప్రభు తీసివేస్తాడు. తీసివేయాలంటే నువ్వు మాత్రం 3 చేయాలి. బయట లేచి నిలబడదామా? 3:30 అయిపోయింది. లేచి నిలబడదాం. మిగతా రేపు ఆశీర్వాదాలు రేపు చెప్పుకుందాం. 2 చేతులు చాపుదాం. దేవా, ఈరోజు దేవుడి దగ్గర ఒప్పుకుందాం మన అన్యుల ఆచారం. ప్రభువు వైపు ఒప్పుకుందాం. 2 చేతులు చాపు. ఆయన వైపు 2 చేతులు చాపు. ఆకాశం నా పాపము నేను విడిచిపెడుతున్నాను. ఇదిగో నువ్వు నన్ను వదులుకోమన్నావు. ఈ రోజు వరకు లేవనుకుంటున్నాను. కొన్ని ఆచారాలు నాలో ఉన్నాయి. ఆ బాధ కారణం నా ఆచారాలే ప్రభు. ఇప్పుడే ఈ క్షణమే విడుదల అయ్యా ఆచారం ప్రకారంగా ఏదైతే ఉంచుకొని ఉన్నామో అంతరంగంలో
మార్చి యేసు రక్తంలో కాల్చి బూడిద చేయండి. మీ ఆత్మలో మమ్మల్ని అభిషేకించండి నాయన. మీరు కట్టిన తోట వలె ఉంచండి, కోట వలె మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాను. దయమందరికీ పరిస్థితులను విడుదల దయచేయండి అయ్యా. నా హెచ్చరిక కాలం నుండి ఉన్న రోగాలను విడుదల దయచేయండి. పాప శాపాలకి యేసు నామములో విడిస్తానంటున్నాను. నిత్యానికి సహాయం అందించబోతున్నందుకే వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి నడిపించున్నాము తండ్రి. మానదిన ఆహారమకం మళ్ళీ అపరాధం చేస్తున్న క్షమితులు మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని కన్యుని సహవాసం సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడిపుచ్చిన మనం ప్రత్యేకంగా దినం ఆరాధనలో పాల్గొని సదాకాలంతో నడిపించను కాక. ఆమేన్ ఆమేన్. అందరి